ఫిష్ కర్రీ చేసాను అన్నమాట. చాలామంది చాలా బాల్ స్టైల్స్లో వాళ్ళు ఫిష్ కర్రీ చేస్తారు. ఏంటి బెండకాయ ముక్కలు వేసాను, కొంతమంది వేసుకుంటారు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. నేను ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ మొత్తం అన్నీ కూడా కలిపేసి మిక్స్ చేయడమాట. గ్రీన్ మిర్చి, లేడీ ఫింగర్, ఆనియన్. దీంట్లో నేను ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేస్తాను. అల్లం పేస్ట్ అనేది ఫస్టే మనం కుక్ చేసుకునేటప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో పచ్చి వాసన అనేది పోయిద్ది అన్నమాట. ఒక 3 minutes కుక్ చేసి కుక్ అవనిద్దాం. ఫిష్ కర్రీలోకి మనం సాల్ట్ యాడ్ చేసే కంటే కూడా రాళ్ళుప్పు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవి రెండు కుక్ అయిపోయిన తర్వాత ఒక 2-3 minutes మనం ఇలా కుక్ చేసుకున్నాం. మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ యాడ్ చేసుకున్న తర్వాత మనం అదేమి మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. వెంటనే మనం కారం వేసేసుకొని కారం యాడ్ చేసేసుకోవచ్చు. కారం ఎక్కువే పడుతుందండి, అది చూసుకోండి. ఎందుకంటే నీసు వాసన మళ్ళీ ఫస్టే ఫిష్ నీసు వాసన పోవాలంటే రాళ్ళుప్పు ఉంటుంది కదా, దాంతో కడుక్కుంటే మనకు ఆ స్మెల్ అనేది ఉండదు. చూసారు కదా, సో ఇలా యాడ్ చేసేసుకోవాలి. నేను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను. దీన్ని ఈ చింతపండుని ఒకసారి వాష్ చేసి తర్వాత నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎసన్ జీలకర్ర నూరుతున్నాడు, సో దాంట్లో యాడ్ చేయడానికి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కాడలు ఉంటాయి కదా, కొత్తిమీర ఆకులు కాకుండా కాళ్ళు ఫస్ట్ వేసేసుకుంటే దాంట్లో అవి ఉడికిపోతాయి అన్నమాట. నేను ఓన్లీ కాడలు మాత్రమే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, లాస్ట్ ఆకులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇలా కలిపి పెట్టుకుంటాం. ఒకసారి ఇలా ట్రై చేయండి, అది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో మా మదర్ వచ్చారనమాట కువైట్ నుంచి, సో అందుకని నేను మా మదర్కి ఫిష్ కర్రీ ఇష్టం అని చేస్తున్నాను అనమాట. సో అందరికీ వచ్చు, రాదని కాదు, రాని వాళ్ళు కోసం చేస్తాను. అయితే వెజిటేబుల్స్ అన్నిటి కంటే కూడా నాన్ వెజ్ వండడమే చాలా ఈజీ. అందరూ చాలా కష్టం అనుకుంటారు. సో ఇంతే. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు చింతపండు వేసుకున్నాను, ఒక 2 minutes ఉడుకునేది. ఇది ఓన్లీ నేను జీలకర్ర ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ ఫిష్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమందికి అవైలబుల్గా ఉండొచ్చు, కొంతమందికి ఉండదు. మ్యాక్సిమం
ఎవరైనా సరే ఫిష్ తీసుకునేసరికి ఫ్రెష్గా ఉండేది తీసుకుంటారు. సో నేను యాడ్ చేస్తాను అన్నమాట. ఎప్పుడైనా సరే గరిటెట్టి తిప్పొద్దండి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి మళ్ళీ ముక్కలుగా. ఫిష్ ఫ్రై ఎప్పుడైనా సరే ఇలానే తిప్పుకోవాలన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కారం ఎక్కువ పట్టిద్ది. సో మీరు సాల్ట్ బదులు కల్లుప్పు యాడ్ చేయండి. నెక్స్ట్ జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి, మనకి ఫిష్ని బట్టి తీసుకోవాలి. చింతపండు కొంచెం సరిపడా యాడ్ చేసుకోండి, లేకపోతే పులుపు వచ్చి దాని టేస్ట్ మళ్ళీ వేరే టేస్ట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. చూసారుగా చేపల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో నేను ఏమీ యాడ్ చేయలేదు, నార్మల్గా గార్నిష్ కోసమని కొత్తిమీర యాడ్ చేశాను. నేను ముందుగానే వాటిలో కాళ్ళు అనేది యాడ్ చేస్తాను కదా, మీకు నేను వీడియోలో చూపించాను. రాజమండ్రి పులుసు చేప పులుసు రెడీ అయినట్టుంది కదా. ఇవి బెండకాయలు అవే, సో అటు సైడ్ ఇవి వేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట రాజమండ్రి. నేను ఊరికే సో బాగుంటుంది కదా అని యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. చాలా ఎమ్మీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వచ్చిద్ది, లేదు ఏమీ వేసుకోకపోతే టేస్ట్ రాదనేం రాదు. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఉంటే చాలు చింతపండు పులుసు. సో అవి మనం సరిపడా కరెక్ట్గా వేసుకుంటే చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.